హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే ఒక సింపుల్గా అయిపోయే ఒక వంటకం అయితే చేద్దాం అనుకున్నానండి. నేను చెప్పాను కదా, నిన్నైతే ఆకుకూరలు తీసుకొచ్చాను కదా, తోటకూరతో అయితే కిచిడి చేస్తాను. చాలా సింపుల్గా కొన్ని వెజిటేబుల్స్ కూడా ఉన్నాయి కదా, వెజిటేబుల్స్ కూడా వేసి మంచిగా తోటకూరతో కిచిడి అయితే చేస్తాను. అందులో ఒక కర్రీ లేకుండా కూడా తినచ్చండి. హెల్త్కి కూడా చాలా మంచిదనమాట. చాలా ఈజీగా అయిపోతుంది, చాలా బాగుంటుంది కూడానండి. ఇందులో ఒక కర్రీ కూడా అవసరం ఉండదు, ఎందుకంటే అన్ని రకాల వెజిటేబుల్స్ చేసుకుంటాం కదా, చాలా బాగుంటుంది. ఇంకోటి తోటకూర ఉంది కదా, ఒక కట్టదైతే నేను తోటకూర కిచిడి అయితే చేస్తున్నానండి. ఇంకా 2 కట్టలు అయితే ఉంది, దాంతోనేమో పచ్చడి అయితే చేస్తాను, తోటకూర పచ్చడి. రెండు కూడా చాలా చాలా బాగుంటాయి, కొత్తగా ఉంటాయి, చూడడానికి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అనమాట. వాటికైతే ఏం కావాలో మీకు చూపిస్తాను. ఇదిగోనండి మన తోటకూర కిచిడికి కావాల్సినవి. ఒక కట్ట తోటకూర తీసుకొని మంచిగా నీట్గా చిన్నగా కట్ చేసుకుని కడుక్కొని పక్కకైతే పెట్టుకున్నాను. ఇవైతే మనకి బగారా దినుసులండి, వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది, మనకి కొత్త ఫ్లేవర్ ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. అయితే నేను బగారా దినుసులు అయితే తీసుకున్నాను. ఒక గ్లాసు కందిపప్పు, చిన్న గ్లాసు, మనకి టీ గ్లాస్ ఉంటుంది కదా, దానికి ఆ గ్లాస్ అయితే కందిపప్పు తీసుకుని మంచిగా కడుక్కుని ఇది కూడా నానబెట్టుకున్నాను. ఒక గ్లాసు రైస్, ఒక పెద్ద గ్లాసు రైస్, ఇవి కూడా కడుక్కుని పక్కకు పెట్టుకున్నాను. ఇక మనకి ఒక క్యారెట్, ఒక 10 వరకు అలసందలండి, అలసందలు అయితే కట్ చేసుకున్నాను. ఒక క్యారెట్ కూడా చిన్నగా కట్ చేసుకున్నాను. ఒక ఉల్లిపాయ, ఒక 3 పచ్చిమిర్చి. ఇంతేనండి మనకి ఇందులోకి కావాల్సిన పదార్థం. నేనైతే కుక్కర్లో అయితే చేసేసుకుంటానండి, ఎందుకంటే మనకి తొందరగా అయిపోద్ది అనమాట. నార్మల్గా కూడా చేసుకోవచ్చు, అయితే కుక్కర్లో అయితే చాలా ఈజీ ప్రాసెస్లో అయితే చూపిస్తాను. కుక్కర్ అయితే పొయ్యి మీద పెట్టుకున్నానండి. దీంట్లో మనము బగారన్నం, మామూలు నార్మల్ బగారన్నం ఎలా చేసుకుంటామో సేమ్ అదే పద్ధతిలో, దీంట్లో కొత్తగా వేయాల్సిన ఏం లేదు. ఏంటంటే మనం తోటకూర అనేది కట్ చేసి వేసుకుంటాము, అదొక్కటేనండి, అంతకుమించి ఏం లేదు. కూడా మనం ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకోవచ్చు. మొత్తం మీరు చేసుకుంటే నెయ్యి ఫ్లేవర్ ఎక్కువ ఇష్టము అనుకుంటే నెయ్యితోనే చేసుకోండి, ఎందుకంటే డైట్కి కూడా మంచిది అది. ఓకేనా? లేదు అంత ఫ్లేవర్ మాకు నచ్చదు అనుకుంటే 1 స్పూన్ అది, 1 స్పూన్ ఇది వేసుకోండి, మీ క్వాంటిటీని బట్టి. ఉన్నానండి, దీంట్లోకి ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేడయింది. మనమైతే దినుసులు అయితే వేసేసుకుందాం, బగారా దినుసులు. ఇది చాలా చాలా హెల్తీ ఫుడ్ అండి, ఎందుకంటే ఇందులో రైస్ అనేది తక్కువ వేసుకోవచ్చు. మీకు కావాలంటే ఇంకా వెజిటేబుల్స్ పెంచుకోవచ్చు, రైస్ క్వాంటిటీ అయితే తగ్గించుకోవచ్చు. కొంచెం మంది అయితే పెసరపప్పు కూడా వేసుకోవచ్చు అండి, చాలామంది వేసుకుంటారు. ఇట్లా మనము కందిపప్పు కూడా వేసుకోవచ్చు అనమాట. పోపు దినుసులు వేగిన తర్వాత మనము అలసంద ముక్కలు, క్యారెట్ ముక్కలు వేసుకోవాలి. కొంచెం పచ్చి స్మెల్ పోయే వరకు వేగితే సరిపోతుంది అనమాట. ఇదిగోనండి, మనకైతే ఇది కొంచెం మగ్గాయి. ఇప్పుడు మనము ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసేసుకోవాలి. ఒక చిన్న స్పూన్ అండి, కొంచెం ఈ 1 స్పూన్లు సగం వేస్తున్నాను అల్లం వెల్లిపాయ, కొంచెం అండి ఫ్లేవర్కి. అది వేసుకోకపోయినా కూడా ఏం పర్వాలేదు, నేను వేస్తాను అంతే. కందిపప్పు వేసేసుకోవాలన్నమాట. నేనైతే కందిపప్పు కూడా ఎక్కువ వేస్తున్నానండి క్వాంటిటీ, ఎందుకంటే రైస్ తక్కువ వేసుకుంటున్నాను అనమాట. నేను తోటకూర అయితే వేస్తున్నానండి. ఒక 5 నిమిషాలు మంచిగా ఫ్రై కావాలి, పచ్చి స్మెల్ పోయే వరకు. మనకి ఆకు అనేది కొంచెం పసరకొంపు వస్తుంది కదండి, ఆ పచ్చి స్మెల్ పోయే వరకు మనకి కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది అన్నమాట. ఒక 5 నిమిషాలు అయితే నేను మూత పెట్టుకుంటాను, మళ్ళీ మీకు చూపిస్తాను. 5 నిమిషాలు అయితే అయింది. ఇది చూడండి ఎంత మంచిగా మనకి ఆకు, పప్పు అన్నీ మగ్గిపోయాయి. ఇప్పుడు మనము రైస్ వేసేసుకున్నాం. ఇది ఇప్పుడే ఇంత కలర్ఫుల్గా కనిపిస్తుందండి, చూడండి. ఉడికిన తర్వాత కూడా చాలా కలర్ఫుల్గా. ఇది మనం చిన్న పిల్లలకి పెట్టిన, చిన్నపిల్లలు అన్ని రకాలు తిన్నారు కదండి, తోటకూర అయినా కొంచెం క్యారెట్ అని ఇబ్బంది పెడతారు కొంతమంది పిల్లలు.
అలాంటి వాళ్ళకి కూడా చాలా ఈజీగా చేసి పెట్టేయచ్చు ఇది, ఎందుకంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి. ఓకేనా, ఇప్పుడు మనము రైస్ కూడా వేసుకున్నాం కదా, ఇప్పుడైతే మనం నీళ్ళు పోసేసుకుందామండి. మనకి ఒక గ్లాసు రైస్ తీసుకున్నాను, ఒక చిన్న గ్లాసు పప్పు అయితే తీసుకున్నానండి. ఆ రండి మనము ఈ కప్పుతో తీసుకుంటే ఈ కప్పు అయితే అయిందనమాట. పప్పు రైస్ కూడా, పప్పుకు కూడా మనము వాటర్ అయితే పోయాలి కదా, పప్పు ఉడకాలి కదా, అందుకు నేను ఈ కప్పున్నర అయితే నీళ్ళు పోసుకుంటున్నాను ఇందులో. ఇది నేను ఇప్పుడు మామూలుగా పొడి పొడిగా చేస్తానండి, మీకు కొంచెం మెత్తగా కూడా చేసుకోవాలంటే కూడా చేసేసుకోవచ్చు అనమాట. చిన్నపిల్లలకి పెట్టాలనుకుంటే మెత్తగా చేసేసుకోండి. ఒక కప్పుకి 2 గిన్నెలు నీళ్ళు పోసేసేయండి, ఇంకొంచెం ఎక్కువ పోసుకున్నా పర్వాలేదు, బాగా మెత్తగా కావాలంటే. నేనైతే ఇప్పుడు పొడి పొడిగా అయితే చేసుకుంటున్నాను దీన్ని. ఒక 2 విజిల్స్ వచ్చిందంటే మనకి కిచిడి అయితే రెడీ అయిపోతుంది. ఈలోపు మనము తోటకూర పచ్చడి అయితే చేసేసుకున్నాము. దీని పని అయితే అయిపోయింది కదా, దీని పని చూసుకుంటుంది. మనమైతే తోటకూర పచ్చడి పనిలోకి అయితే వెళ్ళిపోదాం. మనకి తోటకూర పచ్చడికి అయితే ఫస్ట్ 2 కట్టలు తోటకూర అయితే తీసుకున్నాను నేను. 2 కట్టల తోటకూర మంచిగా కడుక్కుని కట్ చేసేసుకున్నాను. ముందుగా అయితే మనం తోటకూర అయితే ఫ్రై చేసి పోసేసుకుందామండి. ముందు తోటకూర ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి ఇంకా ఏమేమి పదార్థాలు కావాలో మీకు నేను చెప్తాను. ఫస్ట్ అయితే తోటకూర అయితే మనం వేయించేసుకుందాం. వేసుకున్నామండి. మనకి లోపు తోటకూర అయితే ఫ్రై అవుతుంది. ఇప్పుడు నేను అందులోకి ఏమేమి పదార్థాలు కావాలో మీకు చూపిస్తాను ఒకసారి. ఒక 2 టమాటాలు తీసుకున్నాను, ఒక పెద్ద సైజు టమాటాలు 2, ఒక నిమ్మకాయ సైజు అంతా చింతపండు అండి. నేను పచ్చిమిర్చి ఎండుమిర్చి కూడా 2 వేస్తాను పచ్చడిలో, అందుకు ఒక 6 పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను, ఒక 10 ఎండుమిర్చి అయితే తీసుకున్నాను అనమాట. ఒక 2 వెల్లుల్లిపాయలు, 1 స్పూన్ జీలకర్ర, మనకి నువ్వులండి. నువ్వులు ఎక్కువ వాడండి, దేంట్లోకైనా కర్రీలకైనా కానీ. పొడిగొట్టుకుని మనం కర్రీలన్నా వేసుకోవచ్చు, ఇట్లా పచ్చడిలో కానీ. మనం ఎక్కువ నువ్వులు తినడం వల్ల మంచిది మనకి. నువ్వులు చాలా మంచిది కదా ఆరోగ్యానికి, ఆడవాళ్ళకి, మరీ ఆడవాళ్ళకైతే చాలా మంచిది అనమాట. ఓకేనా, ఇప్పుడైతే మనకి తోటకూర అయితే చూసుకుందామండి. తోటకూర అయితే మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనము తోటకూర అయితే నేను ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుంటాను. తోటకూర అయితే ఫ్రై అయిపోయిందండి, నేను గిన్నెలోకి అయితే తీసేసుకున్నాను. మనకి కిచిడి కూడా 2 విజిల్స్ అయితే వచ్చేసాయి. నేనైతే స్టవ్ బంద్ చేసుకున్నాను. మనకి ప్రెజర్ పోయే వరకు అయితే అలానే వదిలేద్దాము. ప్రెజర్ పోయిన తర్వాత ఎలా వచ్చిందో మీకు చూపిస్తాను. ఓకేనా, ఇప్పుడు మనము పచ్చళ్ళలోకి తోటకూర అయితే ఫ్రై చేసుకున్నాను కదా, ఇప్పుడు పచ్చిమిర్చి, ఎండుమిర్చి, టమాటా ఇవన్నీ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇదిగోనండి మనకి ఎండుమిర్చి అయితే ఫ్రై అయిపోయినాయి, ఇవన్నీ తీసేసుకుంటున్నాను. ఇప్పుడైతే పచ్చిమిర్చి ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చడి అయితే డిఫరెంట్ టేస్ట్ చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే ఎవరైనా తెలియని వాళ్ళైతే ట్రై చేయండి, చాలా బాగుంటుంది అనమాట తోటకూర పచ్చడి. పచ్చిమిర్చి ఫ్రై అయిపోయినాయండి, ఇప్పుడు టమాటాలు కూడా ఇందులో వేసేసుకున్నాము. ఇందులోనే చింతపండు కూడా వేసేసుకున్నాం అనమాట, మగ్గిపోతుంది మనకి. టమాటా పచ్చిమిర్చి కూడా వేగిపోయాయి, ఇవైతే నేను పక్కకి తీసేసుకుంటాను. నాకైతే నువ్వులు వేయించుకోవాలి. జీలకర్ర కూడా ఇందులో వేసేసుకోవాలన్నమాట. ఇంతేనండి మనకి ఫ్రై చేసుకునేవి. అవన్నీనేమో ఆయిల్లో ఫ్రై చేసుకున్నాము, ఇవేమో పొడిగా ఫ్రై చేసుకున్నాం అనమాట. పచ్చడి అయితే రోట్లో చేసేసుకున్నామండి. మనకు రోల్ అనేది కడిగేసుకుని పొడిగా అయితే ఉండాలి. మనం ముందుగా నువ్వులు అయితే వేసేసుకుందాం. నువ్వులు, జీలకర్ర వేయించుకున్నవి. మెత్తగా అయిపోవాలన్నమాట. ఇప్పుడైతే మనము ఎండుమిర్చి వేసేసుకుందామండి. ఇప్పుడు 1 స్పూన్ వరకు ఉప్పు కూడా వేసుకున్నాను, ఎందుకంటే మనకి ఎండుమిర్చి తొందరగా నలిగిపోతాయి అన్నమాట.
ఇదిగోనండి, ఎండుమిర్చి కూడా మనకు నలిగిపోయినాయి. ఇప్పుడు పచ్చి వెల్లుల్లిపాయ, మనకి పచ్చిది వేసుకుంటేనే ఫ్లేవర్ బాగుంటుందండి నూనె వేయించుకునే కన్నా. మనం తర్వాత పోపులు వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే ఒక 2 వెల్లుల్లిపాయలు అయితే వేసాను అనమాట. ముందు పచ్చిమిర్చి వేసేసుకుని నలిపేసుకుంటాం. పచ్చిమిర్చి కూడా నలిగిపోయినాయి. ఇప్పుడు మనము టమాటా చింతపండు చూసారా, చింతపండు కూడా మంచిగా ఉడికిపోయింది. అయ్యేటట్టు నలిపేసుకోవాలి. రోటి పచ్చళ్ళలో ఉన్న టేస్ట్ మిక్సీలో చేసుకుంటే రాదండి. ఎప్పుడు కూడా మనకి ఓపుకుండి ఇట్లాంటి ఎవరికైనా వీళ్ళకి వస్తాయండి. ఇంత చిన్న రోళ్ళు చాలా బాగుంటుంది అనమాట. మనకి వచ్చినా మిస్ చేసుకోకండి, ఇట్లాంటివి తీసుకోండి. ఎందుకంటే మనకి చాలా యూస్ఫుల్ అవుతాయి. ఇవి కిచెన్లోనే పెట్టుకుని ఇట్లా బండ మీద పెట్టుకుని చేసేసుకోవచ్చు అనమాట చాలా ఈజీగా. బండ ఉండి ఇంత చిన్న రోలు ఉంటే మనం మంచి పచ్చళ్ళే కాదు, మసాలాలే కాదు, ఏవైనా కూడా మనం చేసుకోవచ్చు అనమాట, రెడీ చేసేసుకోవచ్చు. ఓకేనా? మిక్సీ ఎందుకు పనిచేస్తుందండి దీంట్లో? మిక్సీ కూడా కొనుక్కున్న వాటికి మిక్సీ కూడా ఉండాలి, మిక్సీ లేకపోతే కుదరదు. కానీ ప్రతిదీ మిక్సీలో చేసుకుంటే దేంట్లో టేస్ట్ దానికి. రోటి పచ్చట్లో ఉన్న టేస్ట్ మిక్సీలో చేసుకుంటే రాదండి, నిజం చెప్తున్నా. రోటి పచ్చళ్ళకే కేటాయించండి. రోట్లో చేసుకుంటేనే వాటి టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. తినేయచ్చండి. నువ్వులు టమాటా పచ్చిమిర్చితో చేశాను కదా, ఇది టమాటా పచ్చడి, నువ్వులు టమాటా పచ్చడి అంటారు దీన్ని. మనము కారం తగ్గించుకుంటే ఇది నువ్వులు టమాటా పచ్చడి అయిపోతుంది అనమాట. ఇది కూడా మంచి స్మెల్ వస్తుంది, ఇది కూడా చాలా బాగుంటుంది. ఓకేనా? ఇది పక్కకి తీసేసుకున్నాం. మనం తోటకూర కూడా మెత్తగా నలిపేసుకున్నాం. ఇదిగోనండి, తోటకూర అయితే వేసేసుకున్నాను. తోటకూర కూడా మెత్తగా దంపేసుకున్నాం. ఇది మనం నూనెలో వేయించుకున్నాం కదండి, తొందరగానే నలిగిపోద్ది. ఓకేనండి, మనకి తోటకూర కూడా ఇదిగో చూసారా, బాగా మెత్తగా కాకుండా ఇగో ఈ విధంగా అయితే ఉండాలి. ఇప్పుడు మనము ఈ టమాటా మిశ్రమం అయితే వేసేసుకున్నాం. ఇందులో వేసేసుకున్నది ఇది కలుపుకుని నూరేసేసుకోవడమే. ఈ పచ్చడి అయితే నేను చెప్పినట్టయితే చేసుకోండి, మీరు ఆహా అంటారు. నిజంగా అబ్బా తోటకూరతో కూడా ఇంత మంచి పచ్చడి చేసుకోవచ్చా అంటారనమాట. నిజంగా చెప్తున్నానండి. ఎప్పుడు రొటీన్ కర్రీసు ఫ్రైసే కాకుండా, పప్పు వేసుకోవడమే కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి. ఇంట్లో వాళ్ళు కొత్తగా తింటారు, మనల్ని మెచ్చుకుంటారు. పిల్లలు కూడా ఎప్పుడు రొటీనేనా అనకుండా కొంచెం కొత్తగా డిఫరెంట్గా తింటారు అనమాట. ఇవి ఎప్పటి నుంచో ఉన్నాయండి, కొత్తగా మనం చేసింది ఏం కాదు. కాకపోతే చాలామందికి తెలియదు అంతే, ఎప్పటి నుంచో ఉన్నాయి. పల్లెటూరులో చేసుకుంటారండి ఇవి బాగా. గోంగూర పచ్చడి, మనం గోంగూర పచ్చడి ఇవే అనుకుంటాం కానీ ఎక్కువ ఇదైతే ఇదనమాట. ఓకేనండి, ఇప్పుడు మనము ఇందులోకి ఇంకొకటి వేయాలన్నమాట. అవేంటో చెప్పనా? ఉల్లిగడ్డ. ఇదిగోండి, ఒకటే ఒక ఉల్లిగడ్డ మంచిగా కట్ చేసుకున్నాను నేను. ఇది ఇందులో వేసుకుని దంచేసుకుందాం. చాలా బాగుంటుంది మనకి, మధ్యలో క్రిస్పీగా ఉల్లిగడ్డ తగులుతూ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. నేను గోంగూర పచ్చళ్ళు అయితే దీనికన్నా డబల్ వేస్తాను. గోంగూర పచ్చళ్ళు కూడా చాలా బాగుంటాయి పచ్చి ఉల్లిగడ్డలు. రోటి పచ్చళ్ళు దేంట్లో అయినా కూడా మీరు చేసుకున్న తర్వాత అయిపోయిన తర్వాత లాస్ట్కి ఉల్లిగడ్డ వేసి దంచండి, చాలా బాగుంటుంది. ఓకేనండి, పచ్చడి అయితే అయిపోయింది. నేనైతే ఉప్పు చూస్తాను. స్మెల్ అయితే మామూలుగా లేదు. సూపర్ అండి, సూపర్ అంటే సూపర్, చాలా బాగుంది. ఉప్పు అయితే పడుతుంది, కొంచెం కారం అయితే కరెక్ట్గా సరిపోయింది. ఇంకా ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోండి, మాకైతే కారం సరిపోద్ది. నేనైతే కొంచెం ఎక్కువే తింటాను, మా పిల్లలకి ఇది సరిపోద్ది అనమాట. ఓకేనా? ఇదిగోనండి, ఉప్పు అయితే ఈ మాత్రం పడుతుంది, ఎందుకంటే మనం రైస్లో కలుపుకుంటాం కదా.
ఈ మాత్రం ఉప్పు అయితే వేసాను. అబ్బా సూపర్ అండి తోటకూర పచ్చడి. తెలిసిన వాళ్ళకైతేనేమో ఇంతే కదా అనుకుంటారు. తెలియని వాళ్ళు ఎవరైనా చూస్తే ట్రై చేయండి. నా పేరైతే చెప్పుకుంటారు. నిజంగా అంత బాగుంటుంది. మన గోంగూర పచ్చడి టేస్ట్ వేరు, తోటకూర పచ్చడి టేస్ట్ వేరు. చాలా చాలా బాగుంటుంది అనమాట. నేను ఏ కూరగాయ అయినా ఏ ఆకుకూర అయినా అండి రోటి పచ్చళ్ళు అయితే ట్రై చేస్తాను. ఎందుకంటే మేము రోటి పచ్చళ్ళు ఎక్కువ తింటాం కదా. కూరల కన్నా కూడా రోటి పచ్చళ్ళు అయితే ఎక్కువ తినేస్తామండి. అందుకనేసి నేను ఆకుకూరలతోనూ ఇలా కూరగాయలతోని ఎక్కువ రోటి పచ్చళ్ళు అయితే ట్రై చేస్తాను అనమాట. అందులో తోటకూర కూడా చేస్తూ ఉంటాను. చాలా బాగుంటుంది. పచ్చడికి అయితే తాలింపు వేస్తానండి. తాలింపు లేకుండా కూడా తినేయచ్చు. కానీ మా పిల్లలకి అందులో పోపు దినుసులు శనగపప్పు మినపప్పు వేస్తే ఇష్టం అనమాట. ఇష్టంగా తింటారు. అందుకోసం అయితే నేను పోపు అయితే వేస్తున్నాను. మనకి కావాలంటే అందులో పోపు అవసరం లేదు. చాలా బాగుంది. కమ్మగా నువ్వులు వేసాను కదా, చాలా మంచి టేస్ట్ అండి. తోటకూర పచ్చడి ట్రై చేయండి ఎవరైనా ట్రై చేయకపోతే. చాలా బాగుంది. ఓకేనా? ఇదిగోనండి కొంచెం శనగపప్పు, కొంచెం మినపప్పు, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర. అంతేనండి, ఇంకేం వేయను నేను. పోపు దినుసులు అయితే ఇవే. వెల్లుల్లిపాయలు కూడా వేయనండి, ఎందుకంటే 2 వెల్లుల్లిపాయలు ఇందులోనే వేసాను కదా. ఒక 3 ఎండుమిర్చి. ఇదిగోనండి ఇంగువ, ఒక చిటికెడు ఇంగువ, కొంచెం పసుపు, కొంచెం వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చండి. పసుపు ఇంగువ కూడా అది ఎవరిష్టం బట్టి వాడుకుంటుంది. ఇదిగో నేను వేస్తాను. స్టవ్ అయితే బంద్ చేస్తానండి. సూపర్ స్మెల్. ఇంత అన్నం పెట్టుకుని అయితే తినచ్చండి తోటకూర పచ్చడితో. నేను చెప్పడం కాదు, మీరైతే ట్రై చేయాలి, కంపల్సరీ ట్రై చేయాలన్నమాట. ఇదిగోనండి కిచిడి అయితే మొత్తం స్పెషల్ మొత్తం పోయింది. ఇప్పుడైతే నేను చూస్తానన్నమాట. ఇదిగో చూడండి, చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇదిగో చూడండి, ఇదిగో చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. నేనైతే అప్పుడే తింటున్నానండి. లంచ్ టైం అయితే అయింది. కిచిడి అయితే సూపర్ టేస్ట్. అసలు మీరు ఊహించారనమాట, అంత టేస్ట్ ఉంటుంది అనమాట. ఇందులో కావాలంటే మీరు రైస్ కూడా తగ్గించుకోవచ్చు. ఓకేనా? వెజిటేబుల్స్ కూడా ఎక్కువ వేసుకోవచ్చు. వెయిట్ లాస్ కోసం డైట్ చేస్తారు కదండి, వాళ్ళకైతే బాగా ఉపయోగపడుతుంది. దీని ప్లేస్లో కొరలు, చామలు అవి కూడా వేసుకోవచ్చు అనమాట. చాలా చాలా బాగుంటుంది. ఇందులోకి ఏం కర్రీస్ అవసరం లేదు. మనం కావాలంటే రైతా వేసుకోవచ్చండి. క్యారెట్, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసుకుని రైతా రెడీ చేసుకుని రైతా వేసుకుని అయితే తినచ్చు. కర్రీ వేసుకోవచ్చండి మీ ఇష్టం. కానీ ఇందులోకి అయితే కర్రీ ఏమి అవసరం లేదనమాట. అన్ని రకాల వెజిటేబుల్స్, ఆకుకూర ఉంది కదా, చాలా హెల్దీ ఫుడ్ అనమాట ఇట్లా తినడం. కిచిడి అయితే తిన్నానండి, సూపర్ అసలు. ఇప్పుడు నేను తోటకూర పచ్చడి చేశాను కదా, కొంచెం బయట రైస్ పెట్టుకొని పచ్చడి కూడా టేస్ట్ చెప్తాను మీకు. ఈరోజు పొద్దుట బాబుకి కాలేజ్ ఉందామనుకుని నేను లంచ్ అయితే ప్రిపేర్ చేశానండి. బాబుకేమో కాలేజ్ లేదని తెలిసింది, చల్లగా అయిపోయిందని మళ్ళీ వెయిట్ చేశాను అనమాట. ఈరోజైతే సూపర్ అండి రెండు కూడా. ఇందులో ఉల్లిపాయ ఉండే, దీంతో టేస్ట్ అంతా చాలా బాగుంటుంది.
అబ్బా అసలు ఏం టేస్ట్ అండి. 100కి 1000 మార్కులు అయితే వేయచ్చు. తోటకూర పచ్చడి అంత బాగుందన్నమాట. నిజంగా చెప్తున్నాను, మీరు ట్రై చేయండి. ట్రై చేస్తే మీకు తెలుస్తుంది. సేమ్ నేను చెప్పిన కొలతలతో ట్రై చేయండి. అసలు ఎంత బాగుంది, పుల్ల పుల్లగా కమ్మగా. ఆ తోటకూర ఫ్లేవరు సూపర్ ఉందండి. తోటకూర కర్రీ ఇష్టపడిన వాళ్ళు ఖచ్చితంగా పచ్చడి ఇష్టపడతారు. ఇలా చేసి పెట్టండి. ఓకేనండి. తోటకూరతో కిచిడి, తోటకూర రోటి పచ్చడి రెండు కూడా సూపర్ ఉన్నాయండి. మీ ఇంట్లో మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళని అయితే మెప్పించండి. ఓకేనా? రేపొద్దున మళ్ళీ వేరే రెసిపీతో అయితే నేను ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్ అండి. ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కొత్తగా ఎవరైనా చూస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని నాకైతే సపోర్ట్ ఇవ్వండి. ఓకేనా? మరి రేపొద్దున కలుసుకుందాం. మరి బాయ్ బాయ్.